హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవసమ్ క్రియేటర్స్. ఈ రోజు మనం తిరుప్పావై పాసురాలలో 21వ పాసురంలోకి అడుగు పెట్టేశామండి. ఈ 21వ పాసురం భావం, దాని అర్థం అంతా కూడా మాధవి గారి ద్వారా మనం వినేద్దాం. నమస్కారం అండి మాధవి గారు. నమస్కారం అండి. అందరికీ ధనుర్మాసం శుభాకాంక్షలు. ఇవాళ మనకి మార్గశిర మాసం అయిపోయిన తర్వాత పుష్యమాసంలోకి అడుగు పెట్టున్నాము. ఇవాళ మనకు ఒక గొప్ప రోజు. అదేంటంటే భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారి జయంతి. ఆ సందర్భంగా గురువు యొక్క ధ్యాన శ్లోకాన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇవాళ మనం 21వ పాసురంలోకి అడుగు పెట్టాం. మనం ఈ మార్గళి వ్రతం అంటే ఈ శ్రీ వ్రతము, ఈ తిరుప్పావైని 20 రోజులు దిగ్విజయంగా అమ్మవారి దయతో పూర్తి చేసుకున్నాము. ఇక మిగిలిన 10 రోజులు పాసురాలు మనకు మిగిలిన్నాయి. 21వ పాసురంలోకి వచ్చేసాము. ఇవాళ గోపికలు ఆండాళ్ళ తల్లితో కలిసి నీలాదేవిని నిద్రలేపి స్వామిని వేడుకొని ఆ సుప్రభాత సేవంతా చేస్తూ ఉంటే అప్పుడు అమ్మవారు చిన్నగా దిగొచ్చింది. ఎందుకంటే తండ్రి కన్నా కూడా తల్లి హృదయమే ముందు ఎప్పుడు కూడా స్పందిస్తుంది. అప్పుడు చిన్నగా అమ్మవారు దిగొచ్చి, నేను మీలాంటి దాన్నే అమ్మా, స్వామిని మీ అందరితో కలిసి నేను కూడా మీ తరఫున ప్రార్థిస్తాను రండని ఈ పాసురంలో అమ్మవారు తీసుకెళ్తుంది. స్వామి దగ్గరికి నేను తీసుకెళ్తాను రండి అని తీసుకెళ్తుంది. ఎందుకంటే తండ్రి కరుకు అంటారు, అంత తొందరగా మనకు హృదయం కరగదు. తల్లి మనసు వెన్న కాబట్టి ఆ తల్లి వీళ్ళ కోసం మీరందరూ నా బిడ్డలే, నేను మీలాంటి దాన్నే కదమ్మా, రండి అందరం కలిసి ప్రార్థిస్తామని ఆ తల్లి నీలాదేవి వీళ్ళందరినీ కూడా స్వామి దగ్గరికి తీసుకెళ్తుంది. వీళ్ళు స్తుతించడం 21వ పాసురంలో మనం ఇప్పుడు పాసురం వింటూ దాని గురించి తెలుసుకుందాం. పిదుకనుంచిన పెద్ద పెద్ద భాండములు త్రుటి నిండి పొంగి పొర్లు కాగా క్షీరమ్ము కురియుదారశీలమ్ము నిండుగా కన్నుల పండుగ సేయు ధేను సంతతి లెక్కలేనంత కలుగు నందగోపుల వారి అందాల బిడ్డ మేలుకోవయ్య మమ్మేలుకోవయ్య శ్రితపక్షపాతమ్ము వ్రతమైన వాడ పెద్దతనమ్ముకే పెద్దయిన వాడ మేదిని రక్షింపగా దివ్యకాంతి పుంజమాకారమై పుట్టినవాడ మేలుకోవయ్య మమ్మేలుకోవయ్య నీ ముందు తమ తేజు నీరైన అరులు నీ ముంగిటికి వచ్చి నిలిచిన వారు నిలువజాలక నీ అడుగులకు మడుగులొత్తెదరే ఆ మాదిరి మేము పొంగుచూ పాడుచూ పారిబొరి నీకు మంగళాశంససేయంగ వేచితిమి మేలుకోవయ్య మమ్మేలుకోవయ్య మననోము జగతికి మంగళప్రదము మేలుకోవయ్య మమ్మేలుకోవయ్య మననోము జగతికి మంగళప్రదము. మాధవి గారు చాలా చక్కగా పాడారండి. మరి దీని భావార్థం వివరిస్తారు? తప్పకుండా. ఈ పాసురంలో అమ్మవారు అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళు ఇక్కడ గోదాదేవి ఈ గోపికలందరూ కూడా స్వామి యొక్క అర్చారూపాన్ని అర్చిస్తున్నారు. మనకు ఒక సందేహం వస్తుంది, అసలు ఈ అర్చారూపం ఎందుకు? దేవుడికి ఆయన రూపరహితుడు నామరహితుడు అంటూ ఉంటారు. ఏ పేరైనా అన్ని పేర్లు ఆయనవే, అన్ని రూపాలు ఆయనవే అయినప్పుడు అసలు ఆయనకు రూపమే లేదంటారు. ఆయన జ్యోతి స్వరూపుడు అంటుంటాం. అర్చారూపము ఎందుకు అని మనకు ఒక సందేహం వస్తుంటుంది అప్పుడప్పుడు. ఇది ఎందుకంటే దీనికి కారణం కూడా ఆ తల్లే, అమ్మవారు. ఎందుకంటే తను స్వామిని, ఆయన పరమపదం అంటాం, స్వామి ఉండేది పరమపదం, పరమంలో ఉంటాడు భగవంతుడు.
అంతదాకా ఆ స్వామిని చేరాలి అంటే ఆ పరమాత్మ స్వరూపాన్ని మనం చేరాలి అంటే ఎన్నో సాధన మార్గాలు, ఎన్నో కష్టమైనటువంటి ఒడిదుడుకులు తట్టుకొని ఆ స్థితిలోకి పోయినప్పుడే మనకు పరమాత్మ స్వరూపం ఇదంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా మనకు ఒక జ్యోతి స్వరూపమైన ఒక శక్తి అనేది అర్థం అవుతుంది. అది అర్థం కావాలంటే అందరికీ కాదు, యోగులు, మునులు, ఋషులు, ఇటువంటి మహా తపశక్తి సంపన్నులు తప్ప భగవంతుణ్ణి దర్శించుకోలేరు. కానీ అందరూ బిడ్డలు, మన ప్రపంచం అంతా కూడా ఆ తల్లికి బిడ్డలే. కానీ ఇప్పుడు ఒక తల్లికి కొంతమంది బిడ్డలు పుడితే వాళ్ళల్లో బాగా తెలివిగల వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కొంచెం తక్కువ తెలివితో మూర్ఖంగా ఉండేవాడు ఉంటాడు. వాడికి నానా రకాలుగా హితబోధ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకు స్వామికి అమ్మవారు ఏం చెప్పిందంటే, ఏమి నువ్వు దిగులుగా ఉన్నావేమని భగవంతుడు అడుగుతాడట. అడిగినప్పుడు స్వామి, యోగులు, తపశక్తి సంపన్నులు వాళ్ళందరూ కూడా నిన్ను ఇక్కడి దాకా వస్తారు, పరమపదం చేరుతారు, నీ సన్నిధికి వస్తారు, నీలో ఐక్యం అవుతారు. కానీ మిగిలిన వాళ్ళు కూడా భక్తి నిన్ను చేరాలంటే నువ్వు ఇక్కడ కూర్చుంటే వాళ్ళు ఎట్టొస్తారు, వాళ్ళ కోసం కొంచెం దిగవయ్యా అని చెప్పి అంటుంది. అప్పుడు ఆ భగవంతుడు ఏం చేస్తాడంటే కొంత దూరం వస్తాడు. అప్పటికి ఇక్కడికి కూడా అందరూ చేరుకోలేరు స్వామి, ఇంకా ఏమిటి దిగొచ్చాను, నీకోసం నేను దిగొచ్చాను కదా, ఏమిటి నీకు అంటే, ఇంత దూరం వచ్చినా కూడా లాభం లేదు, ఇంకా మూఢంగా ఉండేటటువంటి జనాలు ఉన్నారు, వాళ్ళకి నీ తత్వం అర్థం కావాలంటే ఒక రూపం అనేది కావాలి. ఆ రూపంలో ఇప్పుడు ఎన్నో అవతారాలు ఎత్తాడు స్వామి. ఆ అవతారాల్లో ఆయన్ని దర్శించిన వాళ్ళు తప్ప మనకు ఇప్పుడు ఈ ఇదిలో ఉండే వాళ్ళు నిన్ను చూడాలంటే వాళ్ళకి ఒక రూపం కావాలి. ఇప్పుడు రాముడు అన్నాం, ఆయన ఎట్టుంటాడో మనకు తెలియదు. ఇప్పుడు మన పూర్వీకులు ఉంటారు, మనం చూసామా? పూర్వీకుల్ని మనం చూడలేదు. దానికి ఆధారం ఏంది? వాళ్ళ చిత్రపటం. మన పెద్దవాళ్ళు చెప్పంగా, మీ తాతగారు అలా ఉన్నారు, మీ మామగారు ఇలా ఉన్నారు అని చెప్తేనే మనం చూస్తాం. ఒక 3 తరాల వాళ్ళనే మనం చూడలేనప్పుడు భగవంతుని ఎలా చూస్తాం? చూడలేం కదా. కాబట్టి అలా ఏంటంటే వాళ్ళ చిత్రపటాలు చూపించి ఇదిగో మీ తాతగారు అని చెప్తారు. అలాగే ఒక రూపం, అర్చారూపంలో భగవంతుడు మనకు కనపడడానికి కారణం కూడా అది. అంటే మూఢజనులు, మూర్ఖులు భగవంతుని తెలుసుకోలేనప్పుడు ఒక సాధన ద్వారా ఆయన రూపం ఇలా ఉంటుందేమో, ఆయన ఇలా చూడాలేమో, ఎన్నో అవతారాలు. అంటే ఒక గమ్యం చేరుకోవాలన్నప్పుడు మనకు అనేక సాధనాలు ఉంటాయి. కొంతమంది నడిచి వెళ్ళి చేరుకోగలరు. ఆ నడవని కొంచెం శక్తి లేని వాళ్ళు ఒక సైకిల్ ఎక్కి వెళ్తారు. లేదు ఇంకా కొంచెం లగ్జరీలో పోవాల్సిన వాళ్ళు ఏం చేస్తారు, స్కూటర్లో పోతారు. ఇంకా పోవాలంటే కారు అంటాడు, ఇంకా ఏరోప్లేన్ అంటాడు. అంటే ఎంత తొందరగా చేరుకోవాలంటే సాధనం అంత బలంగా ఉండాలి. అలాగే ఈ భగవంతుని అర్చారూపంలో దర్శిస్తేనే మాకు ఇలా ఉంటుందని మనుషుల యొక్క విశ్వాసం. కాబట్టి అర్చారూపం అనేది ఏర్పడింది. నాకు వెంకటేశ్వర స్వామిను, ఇంకొకరికి ఇంకొక రూపంలోనూ, ఇంకొకరికి అమ్మవారుగాను, ఇంకొకరికి రాముడిగాను, కృష్ణుడిగాను. ఇక్కడ వీళ్ళంతా కృష్ణ భక్తులు, గోపికలంతా కూడా స్వామి భక్తులు. ఆ అర్చారూపాన్ని వేడుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి ఈ అమ్మవారు అక్కడికి తీసుకెళ్లి స్వామిని వీళ్ళతో సుప్రభాతం చేయిస్తుంది. ఈ గోపికలందరితో కూడా వీళ్ళు ఆయన వేడుకుంటూ ఉన్నారు. ఆయన ఎలా వేడుతున్నారు అని అంటే, ఆయన కళ్యాణ గుణాలను కీర్తిస్తున్నాడు. భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలను వీళ్ళు ఎలా కీర్తిస్తున్నారంటే, స్వామి ఇక్కడ నందగోపుణ్ణి మళ్ళీ తీసుకొచ్చారు వాళ్ళ నాన్నగారిని. ఎందుకంటే ఆయన సంపద, పశు సంపద కలిగినటువంటి వాడట, మంచి ఆవుల సంపద కలిగినటువంటి వాడు. ఆ ఆవులు ఎలా ఉన్నాయంటే క్షీరధారలు కురిపిస్తున్నాయి. ఆ క్షీరధారలతో ఎన్ని భాండములు అంటే కుండలు, అప్పట్లో మనకి ఇలాగా బిందెలు అవి లేవు, కుండలు ఉండేవి. కాబట్టి ఆ కుండల నిండా స్రవించే పాలధారలు, ఎంత ధారలు కురుస్తున్నా కూడా అవి నిండిపోతున్నాయే గాని అవి ధారలు వర్షించడం ఆగట్లేదు. అటువంటి పశు సంపద కలిగినటువంటి ఓ నందగోపుడు కుమారుడా శ్రీకృష్ణ పరమాత్మ అని ఆయన్ని వేడుకుంటున్నారు. అవి అంటే ఇక్కడ గోవులు, ఇక్కడ కూడా మనకి పాసురంలో ఏంటంటే గురు శిష్య సంబంధం కనిపిస్తుంది మనకు. ఇక్కడ ఆవులు అనేటువంటివి గురువులు. ఆ క్షీరధారలు 4 పొదుగులు ఏంటంటే 4 వేదాలకు గుర్తు. ఉపనిషత్తులు ఇటువంటివన్నిటి సారం కూడా ఈ కుండలు ఏంటంటే శిష్యులు. మనం ఎంత మన మనసులో, మన బుర్రల్లో జ్ఞానాన్ని నింపుకోవాలని పోయి పడితే అంతే వస్తుంది. దాన్ని పెంచుకోవాలని అంటే ఎన్ని కుండలు ఎత్తుకొని పోతూ ఉంటే, ఎంత మంది పోయి కూర్చున్నా కూడా ఆ జ్ఞానం అనేది మనకు సరిపోవట్లేదు. అంటే అంతటి పాలధారలు వర్షించే ధారలంతా కూడా భగవంతుడి యొక్క జ్ఞానం. ఆ జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు నందగోపుడు. అటువంటి ఆయన కుమారుడు అయ్యా నువ్వు. నిన్ను చేరుకోవాలంటే మాకు ఆయన గుణాలను ఇంతగా కీర్తిస్తూ ఉంటేనే మాకు ప్రసన్నుడు రా స్వామి.
అని చెప్పిన ఆ పరమాత్మను వీళ్ళు గోపికలు వేడుకుంటూ ఉన్నారు. ఇంకా స్వామి యొక్క నామాలను వీళ్ళు ఏమని కీర్తిస్తున్నారంటే ఆశ్రిత పక్షపాతుడివి, అంటే ఎవరైతే తనను ఆశ్రయిస్తారో వాళ్ళని తను కాపాడుతాడు. అంటే నువ్వే శరణు స్వామి, అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, అంటే నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు అని ఎవరైతే పోయి భగవంతుని వేడుకుంటారో వాళ్ళని ఖచ్చితంగా కాపాడుతాడు అనేటటువంటి అదొక వ్రతం ఆయనకి. ఆశ్రిత పక్షపాతుడు అంటే ఇక్కడ మనం శ్రీరాముల వారి గురించి కూడా చెప్పుకోవాలి. ఆయన శరణు అని ఎవడైతే తన సహాయం పొందుతాడో వాడు శత్రువైనా కూడా కాపాడుతాను అని ఆయన వ్రతాల్లో అదొక వ్రతం రాముల వారికి. అందుకని సుగ్రీవుడు సహాయం అర్థించినప్పుడు చేశాడు. అలాగా భగవంతుడికి ఏంటంటే వీళ్ళు అడుగుతున్నారు, స్వామి నువ్వు ఆశ్రిత పక్షపాతివి, ఎవరైతే నిన్ను శరణు కోరుతారో వాళ్ళని నువ్వు కాపాడుతావు, కాబట్టి మమ్మల్ని కూడా కనికరించవయ్యా స్వామి, లేచి మేలుకోవయ్యా అని అంటున్నారు. ఆయన గుణాలను కీర్తిస్తున్నారు అన్నమాట. వీళ్ళు గోపికలందరూ కూడా ఆండాళ్ళ తల్లితో కలిసి కీర్తిస్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళు ఏమని కీర్తిస్తున్నారంటే వేద ప్రమాణాలకు కూడా అలివిగానటువంటి శక్తి సంపన్నుడు, అంటే వేదాలు కూడా ఈయన మహిమను వర్ణించలేవు. భగవంతుడి యొక్క వర్ణనను వర్ణించడానికి ఆ వేదాలు కూడా చాలవు, అంటే అంతటి వర్ణనాతీతుడు. అటువంటి పరమాత్ముడు అయ్యా నువ్వు, మేలుకోవయ్యా అని అంటున్నారు. మమ్మల్ని కాపాడడానికి మేలుకో, ఈ వ్రతం మా చేత చేయించు, మమ్మల్ని చరితార్థులను చేయవయ్యా అని చెప్పి మేలుకోమని గోపికలందరూ కూడా స్వామిని కోరుకుంటున్నాడు. ఇంకా అడుగుతున్నారు, అరివీర భయంకరుడు, శత్రువులను సంహరించడంలో నిన్ను మించిన వాళ్ళు లేరు, వాళ్ళందరూ కూడా నీకు భయపడి నీ వాకిటికి వచ్చి శరణు కోరుతున్నారయ్యా, మేమెంత అని అంటున్నారు. అంటే మమ్మల్ని కూడా, మేము అమాయకులమైనటువంటి గోపికలు, మమ్మల్ని నువ్వు కాపాడి ఈ వ్రతాన్ని మా చేత చేయించి మమ్మల్ని ధన్యులను చేయ స్వామి అని పరికా అంటూ ఉన్నారు. మేము దీనులము స్వామి, మేము దీనులము, నీ ఆశ్రయం కోరి మేము వచ్చాము, నీకు మంగళాశాసనాలు చేయడానికి వచ్చాము తండ్రి, నువ్వు మేలుకోవయ్యా, నీ కళ్యాణ గుణాలను కీర్తించడానికి వచ్చాం, మేము కీర్తిస్తున్నాము, ఇంకనైనా మా మీద దయదూపి ఆ వ్రతాన్ని మా చేత చేయించవయ్యా అని చెప్పినని ఇక్కడ ఎన్నో విధాలుగా గోపికలు ఆండాళ్ళు తల్లి ఆ పరమాత్మని వేడుకుంటూ ఉన్నారు. చాలా చక్కగా వివరించారండి. నిజంగా ఈ పాసురం అయితే నిజంగా నన్నైతే భక్తి భావంలో ముంచేసిందండి. మీరు చెప్తూ ఉంటే నాకు ఆ కృష్ణ పరమాత్ముడు నిజంగా అంత దగ్గరలో కనిపించినట్టు అనిపించింది. నిజంగా చాలా అదృష్టం. ఈ పాసురాలు జనరల్ గా అయితే ఈ తిరుప్పావై పాసురాలు అప్పుడప్పుడు గుడిలో వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు వినడం జరిగింది, కానీ మొత్తం పాసురాలు నేను ఎప్పుడు వినలేదండి. ఇదే ఫస్ట్ టైము. ఇలాగా నా నా యూట్యూబ్ ఛానల్లో మీ ద్వారా ఆ భగవంతుడు ఇలా చెప్పించడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. నాతో పాటు మీరందరూ కూడా ఈ 30 రోజులు ఈ పాసురాలు విని ఆ ఆండాళ్ తల్లి అలాగే ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మాధవి గారు, ఈ అవకాశం నాకు దొరకడం కూడా నాకు అదృష్టం అండి. ఎందుకంటే ఏది కూడా కర్త కర్మ క్రియ అన్ని తానే ఉంటాడు అని ఇందాక మనం అనుకున్నాం, అన్ని తానే చూసుకుంటే ఇంక మనం ఎందుకు అన్నాం అంటే మనల్ని ఒక సాధనంగా భగవంతుడు ఉపయోగిస్తున్నాడు. అంటే మన వల్ల ఒకరికి మంచి చేయాలంటే ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ముగ్గురికి భాగస్వామ్యం జరుగుతుందట. ఎందుకంటే అందుకనే పూర్వ రోజుల్లో రాజులు యజ్ఞాలు యాగాలు ఇటువంటివన్నీ కూడా ఎందుకు చేయిస్తారంటే ఒక సత్కర్మని చేయించిన వాళ్ళకి, చేసిన వాళ్ళకి, దాన్ని విన్న వాళ్ళకి, చూసిన వాళ్ళకి కూడా భగవంతుడు సత్ఫలితాన్ని కలిగిస్తాడట. ఎందుకంటే మంచిని అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నాం. అందుకే సత్యనారాయణ వ్రతం అవును, మనం చేయకపోయినా అది విన్నా ఆ ప్రసాదం తిన్నా స్వామివారి అనుగ్రహం కలుగుతుంది అని అందులోనే ఉంది కదా, కళావతి ప్రసాదం తినకుండా నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోయిన దానికి మరలా పరీక్షిస్తాడు స్వామివారు. అలాగా చక్కగా మీరు కూడా అందరూ ఈ పాసురాల్ని వినండి. మాధవి గారు చక్కగా తెలుగులో అర్థమయ్యేలాగా మరీ చెప్తున్నాను. అదృష్టం అండి. లక్ష్మణ దాసు గారికి, లక్ష్మణ యతీంద్రుల వారికి ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఆ స్వామి గురువుల యొక్క కృపతో గురువులను తలుచుకుంటూ ఇక జగద్గురువు అయినటువంటి పరమాత్ముడు ఆయన అనుగ్రహంతో మనం ఈ పాసురాలు చెప్పుకుంటూ దిగ్విజయంగా ముందుకు సాగిపోతున్నాము. అదే మన అదృష్టంగా భావిస్తూ ఇది విన్న వాళ్ళకి, చేయించిన మీకు, చెప్పిన నాకు భగవంతుని అనుగ్రహం అందరికీ కలగాలని సర్వే జన సుఖినో భవంతు.